ఫ్రెండ్స్ ఇది పార, ఫ్రెండ్స్ ఇది కింగ్ ఫిష్ అంటారు. ఫ్రెండ్స్ ఇది చేపల మార్కెట్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది కట్టల రొయ్య. ఫ్రెండ్స్ గుడ్లు, ఇవి గుడ్లు, సబ్జాలు, స్వీట్ కార్న్స్, ఆఫర్కి వచ్చేటువంటి హెల్తీ ఫుడ్ అనమాట. అధ్యాయం చాలా కష్టపడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధోని వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాను. అక్కడ ఉదయాన్నే చేపలు అమ్ముతారు. చేపలు దొరుకుతుంటాయి, మనకి చాలా చౌకగా దొరుకుతుంటాయి. అవి ఎండు చేపలు కానివ్వండి, పచ్చి చేపలు కానివ్వండి, చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి. వాటిని షోనా బోట్లు అంటారు, అంటే మరబోట్లు అని పిలుస్తూ ఉంటారు. మరబోట్ల ద్వారా వారు వ్యాట్ చేసి ఒక 10 days 15 days వ్యాట్ చేసి వారు దిగి చేపలు అమ్ముతుంటారు అనమాట. అందువల్ల అక్కడ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఫిషింగ్ హార్బర్లో జరిగేటువంటి చేపల మార్కెట్ చాలా పెద్ద అనమాట. ఇంచుమించు ఒక రోజుకి ఒక 100 లక్షలు ₹1,00,00,000 దగ్గరగా మార్కెట్ జరుగుతుంటుంది అక్కడ. ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ చేపలను మీకు చూపిస్తాను, అక్కడ పరిసర వాతావరణం మీకు చూపిస్తాను. రెండు ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చేయండి. నేను ఫిషింగ్ హార్బర్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది కాకినాడ హార్బర్ అంటాం. ఫ్రెండ్స్ మనకి ఎండు చేపలు దొరకాలంటే హార్బర్లో ఈ గోడౌన్లోకి వచ్చేయాలన్నమాట. లోపల ఎండు చేపలు అమ్మేటువంటి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. చూపిస్తాను మీకు ఎండు చేపలు ఏ విధంగా ఉంటాయో. ఇవన్నీ ఎండు చేపలు, నెత్తళ్ళు ఉంటాయి, గొరసలు ఉంటాయి, చావడాలు ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. ఎండు చేపలు చాలా చౌకగా వస్తాయి ఫ్రెండ్స్ ఎండు చేపలు. ఇక్కడ మీరు చూడండి, చూస్తున్నారు. నెత్తళ్ళు, వరుసలు, ఇవి రొయ్యలు, ఎండు రొయ్యలు, ఇవి సోరలు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎండు చేపలు అనమాట. ఇందాక చాలా ఎక్కువగా ఉండేవి. అవి ఎండు చేపలు, గొరసలు, తర్వాత కార్లు, వీటిని సోరలు అంటారు. వీటిని తొమ్మరట్లు, గొరసలు, ఎండు చేపలు. వీటిని చావడాలు అంటారండి, ఎండు చావడాలు అంటారు. మీరు చూస్తున్నారు, అవి నెత్తలు అంటారు. అట్లనే ఎండు నెత్తళ్ళు, ఎండు నెత్తలు, ఎండు రొయ్యలు మీరు చూస్తున్నారు. ఇక్కడ మార్కెట్ సేల్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు కొంతమంది అమ్ముతున్నారు, కొందరు కొంటున్నారు, కొందరు అమ్ముతున్నారు అనమాట. ఇది మీరు ఎండు చేపలు, ఎండు రొయ్యలు కావాలంటే ఈ ద్వారం గుండా మీరు ప్రవేశిస్తే మీకు దగ్గరలోనే మీకు దొరుకుతాయి అన్నమాట చేపలు. చూస్తున్నారు బయట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి సముద్రంలో 10 రోజులు వేటాడి చేపలు ధర తీసుకుని వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చావడాలు, కండాయిలు అంటారు, పెద్ద పెద్ద చేపలు కూడా మనం చూస్తున్నాం. ఇవి ప్రజెంట్ ధర తీసుకుని వచ్చి అమ్ముతారు బయట. 10 రోజులు ఆయిల్ కొట్టించుకొని తర్వాత బెత్తం వేసుకొని వేటకి వెళ్తుంటారు. మరలా వీళ్ళు వారి కష్టం అంతా ధరికి వచ్చిన తర్వాత ఈ అమ్మినప్పుడు వారి కష్టాన్ని మర్చిపోతారు. డబ్బులు చేతికి వచ్చేసరికి చాలా ఆనందం వేస్తూ ఉంటుంది వీరికి. కానీ కొన్ని సందర్భాల్లో చేపల రేటు ఉండదండి. రేటు లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంటారు. వారి కష్టం అంతా పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఒక 5 రోజుల్లో మనకి స్ట్రైక్ వచ్చేస్తుంది, వేట నిషేధం. ఈ వేట నిషేధం టైంలో మరి ఎలా బ్రతకాలో తెలియదు. ఈ 3 రోజులే వీరికి ఆనందం ఏదైనా. సో గవర్నమెంట్ వారు ఇస్తుంటారు 10,000, కానీ ఎలక్షన్ వల్ల అవి లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సోనా బోట్లు అంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇది కాకినాడ ఫిషింగ్ హార్బర్.
మీరు చూస్తున్నటువంటిది. ఇక్కడ పచ్చి చేపలు, వాటిని జలలు, వీటిని జలలు అంటారు. మీరు చూడండి ఫ్రెండ్స్. అన్న ఇవి ఎర్రజల్ల కదా, వీటిని ఎర్రజల్ల అంటారు. అవి గొరసలు. అక్కడ తెల్లజల కూడా ఉంది మ్యాచ్, నన్ను కూడా చూపిస్తాను చెప్తున్నప్పుడు. కార్లు ఎండి చేపలు కొందామని వచ్చాం. ఏం సూరలు ఇవి? నేమాల సూరలు కదా. ఫ్రెండ్స్ దీన్ని తేకు అంటారు. స్టింగ్రేస్. ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది కాకినాడ హార్బర్లో. ఫిషింగ్ హార్బర్ ఎర్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ మార్కెట్కి వచ్చేటువంటి వరకు హెల్తీ ఫుడ్, అంబలి, గుడ్లు, స్వీట్ కార్న్స్ అని, స్వీట్ కార్న్స్, గుడ్లు, ఇవి గుడ్లు, సబ్జాలు, స్వీట్ కార్న్స్, అంబలి. హార్బర్కి వచ్చేటువంటి హెల్తీ ఫుడ్ అనమాట. ఇలా వేస్తారు గ్లాసులో, ఇలా తెలుగుగారికి ఇస్తారు. పక్కనే చేపల మార్కెట్. ఫ్రెండ్స్ ఇది చేపల మార్కెట్ మీరు చూస్తున్నారు. ఇవన్నీ చేపలు, కల్లులు, చేపలు కొని అమ్ముతున్నారు అనమాట. టెన్ డేస్ 15 days వేట చేసి దరి తీసుకుని వచ్చి ఈ బోట్లలో ఆ చేపలు ఇలా షావుకారులకు అమ్మేస్తూ ఉంటారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చేపల వ్యాపారం కొన్ని కోట్లలో జరుగుతుందండి, రోజుకి కొన్ని కోట్లలో జరుగుతుంది. అంత బాగా ఫేమస్ కాకినాడ ఫిషింగ్ హార్బర్. ఏదో 3 daysలో వేట నిషేధం జరగబోతుంది అనమాట. తెలుగుగారు పడిపోయారు చూసారా, చేపలు మొగిలాగా పడిపోయారు తెలుగుగారు. పెద్ద చాలా కష్టపడుతున్నాడు. రొయ్యలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్, రొయ్యలు పడ్డాయి, నత్తలు అవి. ఇవన్నీ రొయ్యలు అమ్మేటువంటి ప్లేస్ అనమాట. రొయ్యలు కొన్ని కాటాలు వేసి అమ్ముతుంటారు. ఫ్రెండ్స్ బయట రొయ్యలు కొనుక్కొని లోపలికి వచ్చి ఇలా రొయ్యలు చిక్కి వీటిని సేల్ చేస్తూ ఉంటారనమాట. చూడండి కొంతమంది ఆడవాళ్ళు రొయ్యలు చిక్కుతూ ఉన్నారు, అంటే వాటి తలకాలు తీస్తారన్నమాట. యాక్చువల్లీ ఏం చేపలు? ఫ్రెండ్స్ వీటిని బొంతలు అంటారు, అవి కార్లు, ఇవి కండాయిలు అంటారు, చిన్న కండాయిలు. అవి మరి దాని పేరు తెలీదు, చేప మంచిది. ఇక్కడ ముసలమ్మలో రొయ్యలు చిన్నపాటి కోన.
ఫ్రెండ్స్ మీరు చూసారా ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని 4600కి అమ్మారనమాట. ఇలా ఈ విధంగా చేపలు కొన్ని స్కేర్లో పెడుతుంటారు. మీరు చూస్తున్నారు చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కానాగరస, కవల్ల, కిలో, కార, తర్వాత పార ఇవన్నీ కనిపిస్తాయి. రొయ్యలు ఇవి కానాగరస ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానాగరస, గులివింద, ఎర్ర గులివింద అంటారు దాన్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది కట్టల రొయ్య, ఇది తెల్లజల్ల. డబ్బులు ఎక్కువ అంటారు కదా, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది పారట. ఫ్రెండ్స్ ఇది కింగ్ ఫిష్ అంటారు, తెలుగులో కోనం అంటారు. కోనంలో చాలా రకాలు ఉన్నాయి. కుంభ కోనం ఉంది, నెమల కోనం ఉంది, ఇంకే కోనం ఉంది, తెల్ల కోనం ఉంది. సో చిన్న కోనం ఉంది, పెద్ద కోనం ఉంది. వీటిని కింగ్ ఫిష్ అంటారు. ఓకే ప్లేట్ అంటారు, అంటే తెల్ల చొందువ. ఇది ఇగురు వరకు చాలా బాగుంటుంది. ఇగురు వండుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. పులుసుగా ఇగురికి బాగుంటుంది. ఫ్రెండ్స్ రొయ్యలు కానీ చేపలు కానీ కొనేటప్పుడు ఏం చేస్తారంటే స్కేర్లో పెట్టి ఇలా ఐసు లోపల వేస్తూ ఉంటారు అనమాట. చూడండి రొయ్యలు వేసిన తర్వాత ఐస్ ఎలా వేస్తారు, ఇలా ఈ విధంగా స్కేర్లో ఐస్ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఆ విధంగా ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి విదేశాలకు కూడా వెళ్తుంటాయి చేపలు ఇక్కడ నుంచి. చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి పీతలు, అవి రొయ్యలు. నెమలి అది లోపల నామాల సోర కదా, ఇది నామాల సోర. ఫ్రెండ్స్ ఈ చివర పచ్చి చేపలు వాటిని సేల్ చేస్తూ ఉన్నారు. ఆ లాస్ట్ అయితే ఎండు చేపలు వాటిని అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు అన్నమాట. మనకి తక్కువ రేట్లో కావాలంటే దయచేసి మనకు తక్కువ రేట్లు కావాలంటే కావలసిన వారు తప్పకుండా మీరు కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వచ్చేస్తే మనకి ఎండు చేపలు, ఎండు రొయ్యలు, పచ్చి చేపలు, పెద్ద చేపలు, చిన్న చేపలు అన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. రెండు ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఉంటుంది తప్పకుండా వచ్చేయండి. ఫ్రెండ్స్ ఈ పాడైపోయినటువంటి బోట్లు ఇవి మీరు చూస్తున్నారు. అవి అక్కడ వాటిని తప్పలంటారు. ఇది అప్పుడు బోట్లు అండి, ఇవి స్పీడ్ బోట్లు అంటారు.